మీ మూవీస్ లో మేము చూసుకుంటే మేజర్ చంద్రకాంత్ సీనియర్ ఎన్టీఆర్ గారి మూవీ కాశ్మీర్ కదులుతోంది జాగ్రత్త. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన నన్ను మీరు అనేవారు సీనియర్ ఎన్టీఆర్ గారు. సో మా డాడీ గారు మీ ఇంత పెద్దవారండి ఆ చిన్నదాన్ని ఎందుకు మీరు అట్లా అంటున్నారంటే షీఈస్ వెరీ టాలెంటెడ్ అండి. ఐఎమ్ సేయింగ్ ఫర్ హర్ టాలెంట్ నాట్ హర్ ఏజ్. బాలకృష్ణ గారితో సమరసింహారెడ్డి మీ లాస్ట్ మూవీ అదే అయిండొచ్చు, బట్ ఆ మూవీ ఎక్కడికో ఉంది రీచ్. ఈ రోజు కూడా ఈటీవీలో ఆ మూవీ చూస్తూనే ఉంటారు. నాకు చేసే ముందు అందరూ ఆయన చాలా కోపంగా ఉంటారు. ఏంటమ్మా ఏమైంది? అది కావాలా? బట్ టు మై సర్ప్రైజ్ హీస్ కంప్లీట్లీ ఆపోజిట్. కాళ్ళు కూడా పోగొట్టుకున్నానన్నయ్య. అలాగే నీ అన్నయ్య కూడా నీకు దూరం అయ్యాడు, కానీ నేను తిరిగి వచ్చా కదా, అలాగే నీ కాళ్ళు కూడా తిరిగి వస్తాయమ్మా. సమరసింహారెడ్డి మూవీలో ఆ రైల్వే ట్రాక్ సీన్ ప్రతి ఒక్కరికి చెప్పంగానే మైండ్ లోకి వస్తుంది. నీకేం కాలేదు కానీ? నాకేం కాలేదు కానీ నీ కాళ్ళు వచ్చాయమ్మా. చిరంజీవి గారు ఇస్ మై ఫేవరెట్ హీరో కాబట్టి. అంటే బాలయ్య గారు కాదా అన్నారు? అంటే ఇక నుంచి ఇది మన ఇల్లు, మీకు అన్నయ్య ఉన్నాడు, ముగ్గురు అక్కయ్యలు ఉన్నారు. నాకేమో ఆనందం ఆయన చెయ్యేస్తున్నారు కదా, చెయ్యేసి పదమ్మా అనేది. ఇక మీదట మీకు ఏం అవసరం వచ్చినా సరే అక్కల్ని అడుగుతూ ఉండండి. మమ్మీ ఇంకా జోక్ గా ఈరోజు నేను స్నానం చేయు కదా అని జోక్. ఇన్ని మూవీస్ లో ఏ మూవీ కన్నా ఇబ్బంది పడ్డారా యాక్ట్ చేయడంలో? లవ్ కుష్ కి కొంచెం ఇబ్బంది పడ్డా. హిందీలో? హిందీ. మీరు బాలాదిత్య చేశాం. उस दिन अयोध्या में राम कथा का गायन करते हुए तुम ही आए थे ना? केवल राम कथा नहीं, सीताराम की कथा कहिए. అండ్ ఆ మూవీతో ఎందుకు స్టాప్ చేయాలనుకున్నారు? సో అది ఏదో సమ్ ట్రిగర్ అయింది ఆ పాయింట్. బట్ అది రైట్ డెసిషన్ అనుకుంటున్నారా స్టాప్ చేయడం? నో, కంటిన్యూ చేసి. ఐ రిగ్రెట్. అండ్ రీసెంట్ గా మాది చైల్డ్ ఆర్టిస్ట్ రీయూనియన్ అయింది. అవును, ఇట్ వాజ్ సో గుడ్. అంటే ఇది నా ఐడెంటిటీ కదా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, మీ వల్ల ఇలా అందరం కలుసుకున్నాం. సో హ్యాపీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ టాకీస్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక బాల నటిని తీసుకొచ్చా అండి. తనని మీరు చిన్నప్పుడు ఎన్నో మూవీస్ లో చూసింటారు. ఇప్పటి వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా 90+ సౌత్ ఇండియన్ మూవీస్ లో యాక్ట్ చేశారు. మేజర్ చంద్రకాంత్ మూవీలో మంచు మనోజ్ కి సిస్టర్ క్యారెక్టర్, అండ్ బాలకృష్ణ గారి మూవీ సమరసింహారెడ్డి మూవీలో ఒక అమ్మాయి హ్యాండిక్యాప్డ్ గా ఉంటుంది, రైలు పట్టాల మీద రన్నింగ్ చేస్తుంటుంది. ఆ అమ్మాయిని బాలకృష్ణ గారు సేవ్ చేస్తారు, తనే అండి ఈ అమ్మాయి కూడా. అండ్ చిరంజీవి గారితో రౌడీ అల్లుడు అండ్ ఇలా హిట్లర్, ఇలా చాలా మూవీస్ లో తను యాక్ట్ చేశారు. ఇంతకీ తను ఎవరు అనుకుంటున్నారా? శ్రేష్ఠ. హాయ్ అండి. హలో అండి. చిన్నప్పుడు ఎప్పుడో మూవీస్ లో చూసేవాళ్ళం, ఇప్పుడు చాలా అంటే గ్రో అయ్యారు కాబట్టి చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నారు. బట్ మీ మూవీస్ అన్ని ఒక ట్రెడిషన్ మార్క్, అంటే ప్రతి మూవీ కూడా చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. అండ్ ఇంకోటి 90+ మూవీస్ యాక్ట్ చేశారు కదా, ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అండి. అవును. సో మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది? స్టార్టింగ్ నా ఫస్ట్ మూవీ వచ్చేసి ఉద్యమం విత్ భానుచందర్ గారు. ఓ. సో ఐ వాజ్ 1.5 years old. ఓకే. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్ గా చేస్తున్నానే ఉన్నాను. లాస్ట్ మూవీ వాజ్ సమరసింహారెడ్డి ఇన్ తెలుగు. సమరసింహారెడ్డి మూవీతో మంచి రికగ్నిషన్ వచ్చింది. చాలా మంచి నోటెడ్ రోల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మూవీ. ఓకే. అండ్ మీ లాస్ట్ మూవీ ఏంటండి? సమరసింహారెడ్డి తెలుగు. అదే లాస్ట్. ఓకే. ఈ షార్ట్ టైమ్ లోనే 90 మూవీస్ చేశారు. వావ్, చాలా గ్రేట్. సో ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? I'm looking after my family business and construction. I'm working for a biotech firm also. Basically, I'm a biotechnologist. Okay. So, father health baleka. I'm the only child. Oh. So, I relocated to India. Okay, India. Hyderabad. నేను US లో మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ చేసి అక్కడ వర్క్ చేశాను. ఇంకా ఫాదర్ కి హెల్త్ బాగాలేదని ఇంకా రావాల్సి వచ్చింది. అండ్ మీ నేమ్ ఉందరా, ఎందుకు బేబీ శ్రేష్ఠ అంటారు అందరూ? దట్ ఈస్ హౌ ఐ యామ్ ఫేమస్ అన్నమాట. ఓకే. అందరూ బేబీస్, అసలు మామూలుగా పిలవడం కూడా అందరు అలాగే పిలుస్తారు, శ్రేష్ఠ అన్నారు, అలా అలవాటు. ఓకే. సో మీ మూవీస్ లో మేము చూసుకుంటే మేజర్ చంద్రకాంత్ సీనియర్ ఎన్టీఆర్ గారి మూవీ, ఆ మూవీలో ఆఫర్ ఎలా వచ్చింది? ఐఎమ్ సో బ్లెస్డ్ అండి. అసలు ఎంతమందికి అంటే నాకు చాలా సీనియర్ ఆయన, వాళ్ళ జనరేషన్ కాదు నేను. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన ఒకే ఒక్క మూవీ అది లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మోహన్ బాబు గారి బ్యానర్. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన నన్ను మీరు అనేవారు సీనియర్ ఎన్టీఆర్ గారు.
మా డాడీ అప్పుడు ఒక రోజు వచ్చారు షూటింగ్, యూజువలీ రారు, మమ్మీ వస్తారు. నిన్ను మీరు అంటున్నారండి, నిన్నేనా ఇంకెవరినైనా అంటే లేదండి అండి అనేవాళ్ళు నన్ను. సో మా డాడీ అడిగారు, మీ ఇంత పెద్దవారండి, ఆ చిన్నదాన్ని ఎందుకు మీరు అట్లా అంటున్నారంటే షీఈస్ వెరీ టాలెంటెడ్ అండి, ఐఎమ్ సేయింగ్ ఫర్ హర్ టాలెంట్ నాట్ హర్ ఏజ్ అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కబుర్లు. ఐ వాజ్ వెరీ టాకిటివ్, ఐఎమ్ స్టిల్ టాకిటివ్. సో అలాంటి మంచి బాండేజ్ ఉండింది. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్, ఆయన సెకండ్ టైం సీఎం అయిన తర్వాత లంచ్కి పిలిచారు ఇంటికి, పర్సనల్ లంచ్. లక్ష్మీపార్వతి గారు, ఎన్టీఆర్ గారు, నేను సేమ్ డైనింగ్ టేబుల్ పైన భోజనం చేయడం. అండ్ షూటింగ్ జరిగేటప్పుడు ఆయన అంటే చిన్న చిన్న న్యూయాన్సెస్ చూడండి, నాకు సున్నుండలు అంటే చాలా ఇష్టం. సో అది చేపించి స్పెషల్ గా ఒక బాక్స్ లో పెట్టి ఇచ్చారు. వచ్చేసేటప్పుడు అది కూడా మామూలుగా మనది చాలా పెద్దవి. సో అది దేవుడు మందిరంలో పెట్టారు, నువ్వు వెళ్ళేటప్పుడు గుర్తుగా తీసుకొని వెళ్ళాలి, నీకోసం చేయించాను. ఎంత మందికి వస్తుంది ఇంత లక్? చాలా అంటే ఊరికి ఆయన నవ్వుతా ఉండేవాళ్ళు. ఆయన సీన్ లో లేకపోయినా కూడా సెట్ లో ఉన్నప్పుడు నేను ఒక చోటు ఉన్నాను, బాగా అల్లరి చేస్తా ఉండేదాన్ని. సో అన్ని కబుర్లు, ఇట్రా నా ఒళ్ళో కూర్చో కబుర్లు చెప్పు అని ఐ డోంట్ నో సమ్ స్పెషల్ బాండేజ్. అండ్ ఆయనతో ఒక స్పెషల్ ఆటోగ్రాఫ్ రాయించుకున్నా, మై డియర్ అని చెప్పి, నేనే చెప్పి అంత రాయించుకున్నాను. అవన్నీ మళ్ళీ బాలకృష్ణ గారికి చూపిస్తే హీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. సమరసింహారెడ్డి షూటింగ్ అప్పుడు. అండ్ అప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ లేవు కాబట్టి ఒక పర్సనల్ క్యామ్ తీసుకెళ్ళి ఆ లంచ్కి వెళ్ళినప్పుడు అవన్నీ పిక్స్ తీసుకున్నా. అండ్ ఎంత మందికి వస్తుంది రేర్ ఆపర్చునిటీ అసలు. ఆయన తర్వాత అసలు మూవీస్ చేయలేదు. అదే ఇప్పుడు మా అందరికి జస్ట్ ఆయన ఆన్ స్క్రీన్ ఎక్కువగా తెలుసు, మీరు పర్సనల్ గా చూసారు కదా. సో సీనియర్ ఎన్టీఆర్ గారు, లక్ష్మీపార్వతి, వీళ్ళిద్దరు ఎలా ఉండేవాళ్ళు? చాలా అంటే లక్ష్మీపార్వతి గారు నాకు ముందే తెలుసు అండి, బిఫోర్ మ్యారేజ్, అంటే ఆవిడ మ్యారేజ్ చేసుకునే ముందు. ఎందుకంటే నేను ఆవిడ వర్క్ చేసే కాలేజ్ లో, షీ వాజ్ వర్కింగ్ యాజ్ అ లెక్చరర్ ఇన్ నర్సరావుపేట్, నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు వాళ్ళ కాలేజ్ కి. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నన్ను స్కూల్స్ కి కాలేజెస్ కి పిలుస్తారు కదా, అలా పిలిచినప్పుడు నేను ఇంగ్లీష్ లో స్పీచ్ ఇచ్చాను. బాగా ఎక్కువ ఇంగ్లీష్ స్పీచ్ లో ఇచ్చేదాన్ని, తెలుగు ఏమైనా మిస్టేక్స్ వస్తాయేమో అని. అప్పుడు చెప్పారు, నువ్వు తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ కదా, నువ్వు ఇలా చెప్పని. నాకు బాగా గుర్తుండిపోయారు ఆ రోజు ఆవిడ. దాని తర్వాత అదే బాండేజ్ కంటిన్యూ అయింది, అప్పుడప్పుడు కాల్స్ చేసేవాళ్ళు. మ్యారేజ్ అయిన తర్వాత సేమ్ థింగ్ కంటిన్యూడ్ అనమాట. ఓకే, సో అలా మీరు లక్ష్మీపార్వతి గారు, ఇంకొక సైడ్ సీనియర్ ఎన్టీఆర్ గారు, ఇద్దరికి. అండ్ మేజర్ చంద్రకాంత్ జరిగేటప్పుడు ఆ బుక్ రాసేవారు కదా ఆవిడ, అప్పుడు కలవడం. సో అన్ని గ్రేట్. అండ్ షీ పెయింట్స్ ఆల్సో. పెయింటింగ్ అప్పుడు నాకు కూడా పెయింటింగ్ చాలా ఇష్టం. రేపు వాటర్ కలర్ పెయింటింగ్ వేస్తున్నాను రా అని పిలిచేవాళ్ళు. సో ఎంత మందికి వస్తుంది ఇంత ఆపర్చునిటీ అని లక్ అని అనిపిస్తుంది. అంటే మీరు చిన్నప్పటి నుంచే చూసింటారు లక్ష్మీపార్వతి గారిని, చాలా మంది విమర్శించారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించేది? అంటే ఆ పర్సనల్ ఇష్యూస్ తెలియదు కానీ ద సేమ్ వే, అంటే ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత కూడా షీ యూస్ టు షో మీ సేమ్ లవ్ అండ్ అఫెక్షన్ అండి. ఇప్పుడు నేను యుఎస్కి వెళ్ళి కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి అంత ఫ్రీక్వెన్సీ టచ్ లో లేను కానీ షీ ఈస్ ద సేమ్, నాతో బాండేజ్ సేమ్ గా ఉంటది. సో మేము కలిసినప్పుడు కూడా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడడం అవి ఉంటది కానీ ఇంకా తన పర్సనల్ లైఫ్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్. ఇట్స్ దేర్. ఓకే, నైస్. అండ్ బాలకృష్ణ గారితో సమరసింహారెడ్డి మీ లాస్ట్ మూవీ అదే అయ్యుండొచ్చు, బట్ ఆ మూవీ ఎక్కడికో ఉంది రీచ్. ఈ రోజు కూడా ఈటీవీలో ఆ మూవీ చూస్తూనే ఉంటారు. నేను యాక్చువల్గా అప్పటికే స్టాప్ చేసేద్దాం అనుకున్నా మూవీస్, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని. అండ్ బట్ నా లిస్ట్ ఆఫ్ హీరోస్ లో బాలకృష్ణ గారితో చేయలే అప్పుడు దాకా. ఒక్క మూవీ చేసి ఆపేస్తాను అనుకున్నాను. దట్ వాజ్ అ బ్లాక్ బస్టర్. బి గోపాల్ డైరెక్టర్. ఎస్. అండ్ నాకు చేసే ముందు అందరూ ఆయన చాలా కోపంగా ఉంటారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అంటే నేను ఒక చోటు ఉండను కదా, నువ్వు అల్లరి చేయొద్దు, నువ్వు సీన్ చెప్పేటప్పుడు ఇది అదే అని మమ్మీకి అందరు చెప్పారు. బట్ టు మై సర్ప్రైజ్ హీస్ కంప్లీట్లీ ఆపోజిట్. చాలా ఫ్రెండ్లీగా జోక్స్ వేస్తూ నాతో రమ్మీ ఆడేవారు. ఇప్పుడు కూడా ఆడతారు, సెట్ లో ఆడేవారు. అండ్ జీకే బుక్స్ పట్టుకెళ్ళేదాన్ని నేను, ఊరికే స్కూల్ బుక్స్ అవన్నీ గ్యాప్ లో చదువుకుందాం. హీస్ టు అంటే హీస్ అన్ ఎన్సైక్లోపీడియా, ఏది అడిగినా చెప్పేస్తారు. అసలు నేను క్వశ్చన్ కంప్లీట్ చేయకముందే ఆన్సర్ చెప్పేస్తారు. హీఈస్ వెరీ అంటే ఏమంటారు, నాలెడ్జ్ బ్యాంక్. అవును.
అండ్ మెయిన్ గా పౌరాణిక భాష కూడా ఎక్కువ బాగా మాట్లాడతారు ఆయన. అవును. అండ్ మాకేంటంటే మేము అంటే నేను చిన్నప్పుడు గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి అప్పట్లో ఆ మూవీ ఇంపాక్ట్ అంతగా తీసుకోలేదు. బట్ ఈ రోజుల్లో బాలకృష్ణ మూవీస్ చూసుకొని అందరు జై బాలయ్య అంటుంటారు, కానీ బాలకృష్ణ గారు యంగ్ ఉన్నప్పుడే మీరు పక్క నుండి చూసింటారు. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి ఆయనవి? ఫుడ్ ఆమె వెజిటేరియన్ అండి, అదొక్కటే దగ్గర నువ్వు నాన్ వెజ్ తినవు అనేవాళ్ళు. అంటే అప్పుడు మనం అందరం కూర్చొని తినేవాళ్ళం కలిసి. అప్పుడు క్యారవన్ కల్చర్ లేదు కదా, అందరు కలిసి కూర్చొని తినే. అండ్ హీ హాజ్ నో ఇన్హిబిషన్స్, అందరితో కూర్చొని తింటారు. ఈవినింగ్ కూడా అందరం కలిసి డిన్నర్ చేద్దాం హోటల్, అంటే వైజాగ్ లో జరిగింది, హోటల్ కి రమ్మని అక్కడ డిన్నర్ చేద్దామని. అంత అవసరం ఏముందండి వాళ్ళకి, ఐఎమ్ జస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. హీ యూస్ టు బి వెరీ జోవియల్. అండ్ నాన్ వెజ్ నువ్వు తినవు, ఇది ఒక అంటే నాకు పక్కన కూర్చొని తిన్నా ఒక ఫీలింగ్ అనమాట. దూరంగా కూర్చుంటే అలా చేయొద్దు, ఏదో ఒకటి సంథింగ్ అట్లీస్ట్ హ్యావ్ ఫిష్ అని అలా చెప్పేవాళ్ళు. ఓకే. అండ్ సమరసింహారెడ్డి మూవీలో ఆ రైల్వే ట్రాక్ సీన్ ప్రతి ఒక్కరికి చెప్పంగానే మైండ్ లోకి వస్తుంది. సో ఆ సీన్ జరిగేటప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అండ్ ఆ రోజు షూట్ ఎలా జరిగింది? ప్రిపరేషన్ ఏం లేదండి. యూజువలీ నాకు వన్ టేక్ ఆర్టిస్ట్ అని ఉంది ఇండస్ట్రీలో, పేరు చిరంజీవి గారు ఇచ్చారు. రౌడీ అల్లుడు మూవీకా? స్టోట్పురం పోలీస్ స్టేషన్ చేశాను ఫస్ట్, అది చేశాను. అప్పుడు చిన్న పిల్ల వన్ టేక్ ఆర్టిస్ట్ చేస్తుంది అని అలా అన్నారు ఆయన. ఎవ్రీ వన్ కాల్స్ మీ విత్ దట్ నేమ్ స్టిల్ అందరూ. సో అట్లాగే ఆ రోజు కూడా ఏం ప్లానింగ్ ఏం లేదు, దోస్ ఆర్ ఆల్ రియల్ థింగ్స్ అండి. ఇప్పుడులాగా ఇంత సీజీలు అవి లేవు, సమరసింహారెడ్డి టైం కూడా అంత లేవు. అవన్నీ రియల్ రాడ్స్. కానీ నాకు నిజంగా కాళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ స్టిఫ్ అయి చేసేసి అదంతా ఉంటే ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ వర్క్. అలాంటిది ఎప్పుడు చేయలేదు కదా అనుకున్నాను. బట్ వన్ టేక్ అయిపోయింది. ఫస్ట్ డే ఓన్లీ నా సింగిల్ షాట్స్ అయినాయి. సెకండ్ డే బాలకృష్ణ గారు జాయిన్ అయ్యారు. బట్ ఫస్ట్ డే నా సింగిల్ షాట్స్ అయ్యేటప్పుడు షార్ట్స్ అంతా ఓకే జరుగుతుంది, అసలు ఏది రిపీట్ కాలేదు, అట్లా ఏం కాలేదు. రియల్ ట్రైన్ వచ్చేసింది, అంటే మిస్కమ్యూనికేషన్ అయింది. వీళ్ళంతా మాట్లాడి పెట్టారు వైజాగ్ లో, బట్ ట్రాక్ పైన రియల్ ట్రైన్ వచ్చింది. ఆ సౌండ్ విని మొత్తం కెమెరా ఎక్విప్మెంట్ తో ఇంకో ట్రాక్ కి వెళ్ళాం మేము, అక్కడ కూడా రియల్ ట్రైన్ వచ్చింది. బట్ బాలకృష్ణ గారు కాలు విరుక్కుంటుంది అదంతా. నా సింగిల్ షాట్స్ షూట్ చేసేటప్పుడు చెప్తున్నా, రియల్ గా ట్రైన్ వచ్చింది. సో ఎక్విప్మెంట్ తీసుకొని పక్క ట్రాక్ కి వెళ్ళాం, అక్కడ కూడా రియల్ ట్రైన్. మళ్ళీ మిస్కమ్యూనికేషన్ అయిపోయింది వాళ్ళకి. సో మిడిల్ ఒకటి ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో ఉండిపోయాం అందరం. నా అసిస్టెంట్ అయితే ఆ వైబ్రేషన్ ఆ సౌండ్ కి 2 ట్రైన్స్ వచ్చేస్తున్నాయి, ఫ్రీజ్ అయిపోయి చచ్చిపోయింది అనుకున్నా నేనైతే. నెక్స్ట్ డే బాలకృష్ణ గారు జాయిన్ అయ్యారు. సో దాని తర్వాత ఇంకంతా మాట్లాడుకొని, బట్ ఏది డబుల్ టేక్ ఏమి కాదు, సింగిల్ టేక్స్ అన్ని. అండ్ సీనియర్ ఎడిటర్ గారితో మీ అనుభవం చెప్తుంటారు కదా బాలయ్య గారికి, ఎలా రియాక్షన్ ఇచ్చేవాళ్ళు? అసలు నువ్వు చాలా లక్కీ. అసలు చాలా మంది అంటే నా కంటెంపరీస్ కూడా, నాతో ఉన్నపాటు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఎవరు యాక్ట్ చేయాల ఆయనతో. అవును, మనోజ్ చేశాడు, అది వాళ్ళ బ్యానర్. అవును, వేరే వాళ్ళు ఎవరు చేయలేదు. నువ్వు లక్కీ రా అనేవారు అనమాట. చెప్పారా సున్నునల్లి ఇచ్చేవారు? ఎస్ ఇవన్నీ షేర్ చేయ. అది నా ఆటోగ్రాఫ్ రాయించుకున్నాను కదా, అది కూడా చూపించు. ఓకే, నైస్ నైస్. నువ్వు ఆయనతో పెట్టించుకున్నావు, నాతో పెట్టించుకోలేదని జోక్ చేశారు అనమాట. లాస్ట్ డే పెట్టించుకుంటాను అంకుల్, ఇంకా ఉంది కదా అనుకున్నాను. అండ్ ఆ మూవీతో ఎందుకు స్టాప్ చేయాలనుకున్నారు? యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ అ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అండి. ఇంట్లో అసలు నాకు ఏ టైప్ ఆఫ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు. అండ్ కజిన్స్ అందరు ఏంటంటే కొంచెం సినిమాలు చేసి, ఐఎమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్ ఆఫ్ హైదరాబాద్, గీతాంజలి. ఐ యూస్ టు మేనేజ్ బోత్ థ్యాంక్స్ టు మై మదర్, షీ యూస్ టు హెల్ప్ మీ. కానీ కజిన్స్ వీళ్ళందరూ ఏంటంటే సినిమాలు చేసే అనే లుక్ కొంచెం తక్కువగా చేసి మాట్లాడడం వల్ల ఐ థాట్ నేను కూడా ఐ ప్రూవ్ సంథింగ్ అని చెప్పి ఐఎమ్ బీటెక్ ఎంటెక్ ఎంఎస్ ఇప్పుడు. సూపర్. సో అది ఏదో సమ్ ట్రిగర్ అయింది ఆ పాయింట్. సో బట్ అది రైట్ డెసిషన్ అనుకుంటున్నారా స్టాప్ చేయడం? నో, కంటిన్యూ చేసి. ఐ రిగ్రెట్. yes, I regret. తర్వాత ఎవరు అప్రోచ్ కాలేదా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు అప్రోచ్ అయ్యారు, ఎందుకంటే ఆ టైంలో చాలా టీనేజ్ స్టోరీస్ ఎరా, అది అప్రోచ్ అయ్యారు. అందరికి మర్యాదగా ఆఫీస్కి వెళ్ళి నో అండి చేయట్లేదు, చదువుకుందాం అనుకుంటున్నాను చెప్పి రావడం. మామూలుగా మన ఇండస్ట్రీస్ లో స్క్రీన్ స్పేస్ దొరకడమే అదృష్టం. మీకు చాలా రికగ్నేషన్ ఉంది, మీ క్యారెక్టర్స్ కి అంత మంచి గుర్తింపు ఉంది, చేతులారా పోగొట్టుకున్నారు. అదే ఒక్క ఎవరో ఏదో అన్నారన్న దానికి, అంటే కజిన్స్ ఇట్లా మాట్లాడుకుంటున్నారు ఏంటి, ఫిలిం పీపుల్ అంటే తక్కువ అన్న ఫీలింగ్. అనుకుంటే బాలే ఎంత పెద్ద సీఎం కొడుకు ఆయననే చేస్తున్నాడు కదా.
అంటే చదవలేరు అంటే ఐ క్యాన్ కదా అన్న అది దానికి బట్ ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ స్టడీస్ లో. ఎస్ ఐఎమ్ బీటెక్ ఎంటెక్ ఎంఎస్ అంటే ఇంకా చాలు వాళ్ళకి ప్రూవ్ చేసిన. ఓకే. అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారితో రౌడీ అల్లుడు, హిట్లర్ మూవీ మీరు చూసే ఉంటారు, అందులో థర్డ్ సిస్టర్ కదా మీరు, అదే లాస్ట్ సిస్టర్. సో దాసరి గారి 2 daughters. ఓకే 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 అర్థమైంది. చిరంజీవి గారు వేరమ్మ కూతురు, ఇక్కడ 3 daughters. ఓకే. సో ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను అప్పటికి 2 movies చేసేసాను ఆయనతో, రౌడీ అల్లుడు, స్టోర్పురం పోలీస్ స్టేషన్. హిట్లర్ వచ్చినప్పటికి అమ్మ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ ఈరోజు తొందరగా అయిపోతుంది అలా అనేవాళ్ళు అనమాట. అవన్నీ అంటే చిరంజీవి గారు ఇస్ మై ఫేవరెట్ హీరో కాబట్టి. అంటే బాలయ్య గారు కాదా అన్నారు. అంటే చిన్నప్పుడు నాకు ఫస్ట్ బాలయ్య గారి కంటే ముందు చిరంజీవి గారితో యాక్ట్ చేశాను కదా, హీరో అంటే నాకు ఆయనే, నాకు వేరే వాళ్ళు ఎవరు తెలియదు. చిన్నప్పటి నుంచి హీరో అంటే ఆయన సాంగ్స్ చేయడం అలా ఒక అంటారు కదా అది. సో అలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నప్పుడు అంటే నేను అక్క పాపగా చేశా రౌడీ అల్లుళ్ళు, హిట్లర్ లో సిస్టర్ గా చేశా. అమ్మ ఇది ఎంత పెద్దగా అయిపోతుంది అని అంటే ఆయన అలా అనడం, ఈరోజు తొందరగా అయిపోద్ది షూట్, ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ కదా అనడం, ఇలా ఇవన్నీ మెమరీస్. ఓకే. అండ్ హిట్లర్ ఫస్ట్ రౌడీ అల్లుడు కదా చేసింది, స్టోర్పురం పోలీస్ స్టేషన్, రౌడీ అల్లుడు, హిట్లర్. ఓకే. ఈ 3 movies లో డిఫరెన్స్ ఏమన్నా చూసారా చిరంజీవి గారిలో? అంటే లైక్ పర్సనాలిటీ వైజ్ గానీ లేకుంటే బిహేవియర్ వైజ్ గానీ? అసలు ఏమీ చూడలే. ఓకే. కాకపోతే అనేది నాకు ఒకలే, అసలు ఆయన అక్కడ ఉంటే అలా చూస్తా ఉంటాను అనమాట. అందులో ఒక సీన్ ఉంటది, ఆటోలో తీసుకొచ్చి ఈ ఇంకో మదర్ పిల్లలతో ఉండమని చెప్పి డ్రాప్ చేయడానికి వస్తారు. ఓకే. సో ఆటోలో ఆయన నా భుజం మీద చెయ్యేసి మళ్ళీ పదండమ్మా అని తీసుకెళ్ళాలి. ఆ షార్ట్ అంటే 2 many ఉన్నాయి దాంట్లో. బ్రహ్మానందం గారు రావాలి, సిస్టర్స్, సో లాంగ్ షాట్. సో అది కొంచెం టైం మీద అయితే రీటేక్స్ అవుతుంది. నాకేమో ఆనందం, ఆయన చెయ్యేస్తున్నారు కదా, చెయ్యేసి పదమ్మా అనేది మమ్మీ ఇంకా జోక్ గా ఈరోజు నేను స్నానం చేయ కదా అని జోక్ చేసేవారు. నైస్ నైస్. అండ్ ముగ్గురు మునుగాల్లో ఏ క్యారెక్టర్? చీఫ్ మినిస్టర్ గారి గ్రాండ్ డాటర్. ముగ్గురు చిరంజీవి గారిలో ఒక ఎస్ఐ ఉంటారు, పోలీస్, ఆయన సేవ్ చేస్తారు, మిమ్మల్ని సేవ్ చేస్తారు. నైస్ నైస్. అండ్ ఇంకా వీళ్ళే కాకుండా పెద్ద పెద్ద లెజెండ్స్ అంటే కృష్ణంరాజు గారితో స్క్రీన్ షేర్ చేశారు, అన్నా వదిన చేశారు. యా. అండ్ మరోపక్క శోభన్ బాబు గారితో ఒకటి చేశారు. సర్పయాగం. వీళ్ళ జనరేషన్ ఎలా ఉండేది మీకు? చాలా బాగుంటది. అంటే దే యూస్ టు ట్రీట్ మీ లైక్ అ బేబీ. అంటే వాళ్ళందరూ బాగా చూసుకునే వాళ్ళు. అసలు వాళ్ళు అన్ని తక్కువ మూవీస్ చేశారు కదండి సెకండ్ ఇన్నింగ్స్ లో. నేను శోభన్ బాబుతో 2 చేశాను, జీవిత ఖైదీ ఒకటి, సర్పయాగం. ఓకే. అండ్ శోభన్ బాబు గారు ఎలా ఉండేది, అంటే వర్క్ ఎలా ఉండేది? అండ్ మీరు చూస్తున్నప్పుడు చాలా జోవియల్ గా ఉండేవాళ్ళు. నువ్వు అంటే నాకు ఏ సీన్ ఉన్నా హైపర్ అన్నమాట. నువ్వు హైపర్నెస్ తగ్గించుకోవాలి, చూడాలి, ఏంటి అని అడగాలి, మెల్లగా చేయాలి. అంటే మమ్మీ ఒకసారి గోల్డ్ జ్యువెలరీ వేశారు, ఓ రియల్ది, కాస్ట్యూమ్ తెచ్చిన వాళ్ళు బాగాలేదని. సో ఆ రోజు శోభన్ బాబు గారు చెప్పారు, అలాంటంతా చెయ్యొద్దు, మనం కష్టపడి చేస్తాం, చిన్నది కదా పోగొట్టుకుంటే ఎలాగా, కాస్ట్యూమర్స్ ఇస్తారు, వాళ్ళు ఇస్తారు కాస్ట్యూమ్స్, నీకు ఉన్న వాటిలో చూస్ ద బెస్ట్ అని అలా చెప్పేవాళ్ళు. అండ్ మమ్మీకి బాగా సజెస్ట్ చేసేవాళ్ళు, దీని మనీ అంతా ఇన్వెస్ట్ చేయి, ఎక్కడైనా వేస్ట్ చేయొద్దు. ఈ మాట నేను యాక్చువల్ ఒక బేబీ రాణి గారు ఇంటర్వ్యూ చేశాను. ఆమె చిన్నగా ఉన్నప్పుడు ఒక మూవీలో యాక్ట్ చేస్తే ఆమెకి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఒక స్థలం కొనిచ్చారంట. ఆ స్థలము చాలా ప్రాఫిట్స్ వచ్చాయంట. ఒకసారి మళ్ళీ షూట్ లో అడిగారంట ఆయన, నీకు ఒక మూవీ స్థలం రాసిచ్చారు గుర్తుందా అంటే, అంటే నేనే రాపిచ్చానని చెప్పారంట. అవును, అందరికి బాగా గైడ్ చేస్తారు, గైడ్ చేసేవాళ్ళు. మమ్మీకి కూడా చెప్పారు, నీకు సరే నీకు మీ హస్బెండ్ సైడ్ ప్రాపర్టీస్ అలా ఏమన్నా ఉంటే నీకు వద్దు అనుకుంటే జస్ట్ గోల్డ్ బిస్కెట్ అయినా తీసి పెట్టుకో, దానికి జ్యువెలరీ చేపించడానికి ఫ్యూచర్ లో. అలా బాగా గైడ్ చేసేవాళ్ళు. ఓకే. సో ఇంత మంది యాక్ట్ చేస్తున్నారు కదా, మీ ఫేవరెట్ ఎవరు? చిరంజీవి గారు. ఓకే. ఆయన కాకుండా పెద్ద ఎన్టీఆర్ గారు. ఓకే. ఇన్ని మూవీస్ లో ఏ మూవీ కన్నా ఇబ్బంది పడ్డారా యాక్ట్ చేయడంలో? లవ్ కుష్ కి కొంచెం ఇబ్బంది పడ్డా. హిందీలో? హిందీ. మీరు బాలాదిత్య చేసాం. ఓకే. అది కాస్ట్యూమ్ అంతా స్టిచ్డ్ అన్నమాట. పొద్దునే మేము బ్రేక్ఫాస్ట్ చేసి వాష్రూమ్ కి వెళ్ళి స్టిచ్డ్, అంటే ఎక్కడ మూవ్ అవ్వకూడదు అని చెప్పి అది అదో జింక తోల్ లాగా వాళ్ళు చేశారు.
అది ఇంకా ఒక్కసారి కానీ టాయిలెట్ వస్తుందంటే ఇంకా అది మొత్తం ఇప్పాలి. అయ్యో బాలాదిత్య వెళ్తే నాకు కూడా వస్తుంది అని చెప్పి అలా ఊరికే. బట్ కష్టం అంటే అదే చెప్పులు లేకుండా, సినిమా అంతా చెప్పులు లేకుండా ఉంటది. అవును, అంటే దేవుడి సినిమా కాబట్టి అది ఇంకా రోల్ కి కొంచెం బాడీ లాంగ్వేజ్ అంతా మనం అసలు కేకే అని ఉంటాం, కొంచెం సటిల్ గా సోబర్ గా ఉండాలి, పెద్ద పెద్ద హిందీ డైలాగ్స్. సో అది కొంచెం బిగ్. అండ్ మూవీ స్టాప్ చేశాక ఎడ్యుకేషన్ కి వచ్చారు. ఈ లైఫ్ ఎలా ఉండేది? బానే ఉంది, కాకపోతే రిగ్రెట్ అయ్యారు. అవునా? ఎవరికైనా చూపించే వాళ్ళ ఈ మూవీలో నేను యాక్ట్ చేశాను? స్కూల్లో కాలేజ్ లో అందరికి తెలుసు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎడ్యుకేషన్ కి వచ్చింటారు కదా, అప్పుడు చెప్పే వాళ్ళు ఎవరికైనా? ఇక్కడ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ యుఎస్ లో అయితే చెప్పాలి, వాళ్ళకి తెలియదు కదా. చెప్పా. ఓకే. నాకు మంచి మెమరీ ఏంటంటే నా స్కూల్ ఆపోజిట్ లోనే నా ఫస్ట్ పోస్టర్ పడింది. ఓ, ఏ మూవీది? ఉద్యమంది. ఉద్యమం. ఓకే. సో అందరికి చూపించుకున్నాను నేనే అది పోస్టర్, చూసావా? సో ఒక ఫీలింగ్ కదా. ఎక్కువగా మీకు బాగా క్లోజ్ ఉండే యాక్టర్స్ ఎవరు? చిరంజీవి గారు. ఇప్పుడు కూడా మాట్లాడతారా? ఓ, కలుస్తుంటారు. చిన్నప్పుడైతే బాగా ఫ్రీక్వెంట్ గా వెళ్ళేదాన్ని, ఇంటికి వచ్చి ఆడుకోమనే వాళ్ళు. మేమంతా ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ చేరాను మేము. ఓకే. సో అప్పుడు బాగా ఆడుకోమని. నేను యుఎస్ వెళ్ళిన తర్వాత కొంచెం తగ్గిపోయింది. ఓకే. వచ్చిన తర్వాత కూడా అంత కలవలేదు, వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు కలవాలి. చిరంజీవి వారి ఇంటికి వెళ్ళేవారు కదా, అక్కడ ఏం చేసేవాళ్ళు? అంటే లైక్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది? నన్ను షూట్ గ్యాప్స్ లో ఆడుకోమని రమ్మనేవారు ఇంటికి. సో అక్కడే లైఫ్ సైజ్ టెడ్డీ బియర్స్ చూసేదాన్ని నేను. నా దగ్గర ఉండేవన్నీ చిన్న చిన్న టెడ్డీ బియర్లు, పెద్ద పెద్దవి. ఓకే. సో ఇఫ్ యూ లైక్ ఇట్ టేక్ ఇట్ అనేవాళ్ళు ఆయన. చరణ్ సో స్వీట్. చరణ్ గారు కూడా చాలా, మేమంతా కలిసి ఆడుకునే వాళ్ళం. ఓకే. హీ డిడ్ ఉప్మా ఫర్ మీ వన్స్. రామ్ చరణ్. వావ్. అంటే హీ లైక్స్ అ లాట్ ఉప్మా. చెన్నైకి మేము వేరే షూట్ కి వెళ్ళినప్పుడు వెళ్ళాం ఇంటికి. అప్పుడు అంకుల్ ఆంటీ లేరు ఇంట్లో. సాటర్డే రోజు దే హ్యావ్ టిఫిన్ అన్నమాట. ఓకే. సో నేను ఉప్మా తింటున్నాను, నేనే చేశాను, మీరు కూడా తినాలని. లుక్ ఎట్ దేర్ హాస్పిటాలిటీ, అసలు వెరీ స్వీట్. అండ్ ఆ రోజుల్లో చెన్నైలో ఉండేవారా మీరు? లేదు, షూట్ కి వెళ్ళాను. షూట్ కి మాత్రం చెన్నై, తర్వాత ఇక్కడికి? అసలు చెన్నై లేదు, ఇక్కడే ఓన్లీ హైదరాబాద్. వాళ్ళు చెన్నైలో ఉండేవాళ్ళు కదా. ఓకే. అండ్ లాస్ట్ ఎప్పుడు కలిసారు చిరంజీవి గారిని? చిరంజీవి గారిని విష్ణు అన్న మ్యారేజ్ లో. మంచు విష్ణు. ఓకే, ఆ మ్యారేజ్ కి వెళ్ళారు. అప్పుడు నేను వచ్చాను. ఓకే. ఓకే. అదే లాస్ట్, దాని తర్వాత కలవాలి మీకు. నేను వెళ్ళిపోయాను. ఓకే. అంటే మంచు ఫ్యామిలీ వాళ్ళు బాగా క్లోజా? క్లోజ్. ఓకే. అంటే ఎవరెవరు బాగా పరిచయం? అందరూ, లక్ష్మక్క, విష్ణన్న. విష్ణన్న మమ్మల్ని చిన్నప్పుడు చూసుకునే వాళ్ళు కదా. ఓకే. మేజర్ చంద్రకాంత్ టైంలో పిల్లలందరినీ ఆయనే చూసుకునేవాళ్ళు. అంటే ఆయన కూడా చిన్న అబ్బాయి కదా, మాకన్నా పెద్ద. ఓకే. సో అట్లా మంచి విషయం బాగా క్లోజ్. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మేము అందరం కలిసి ఆడుకునే వాళ్ళం. స్విమ్మింగ్ కి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. జూనియర్ ఎన్టీఆర్ గారితో స్విమ్మింగ్ కి? ఎన్టీఆర్ కి నాకు సేమ్ డాన్స్ మాస్టర్ సుధాకర్. కథాకళియా? కూచిపూడి. ఓకే. ఓకే. సో ఎలా ఉండేది జూనియర్ ఎన్టీఆర్? అంటే ఆయన మార్నింగ్ అక్కడికి వెళ్ళి ఈవినింగ్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు. తనతో పెద్ద ఎక్కువ ఇంటరాక్షన్ లేదు. ఓకే. బట్ ఆయన చెప్పేవారు. జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ ఒకటే రోజు పుట్టారు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అంటే కలిసి ఆడుకునే వాళ్ళం గానీ ఇంత క్లోజ్ కాదు ఎన్టీఆర్. మీకు బాగా క్లోజ్ అంటే ఎవరు మంచి ఫ్యామిలీలో? విష్ణునే. ఎందుకంటే చిన్నప్పుడు మేము ఏదైనా అల్లరి చేసినా ఏం చేసినా అంకుల్ కి మోహన్ బాబు అంకుల్ కి చెప్పకుండా ఆపేవాళ్ళు. సో ఎట్లుంటుంది ఆయన? అంటే చిన్నప్పుడు యాటిట్యూడ్ ఎలా ఉండేది? చాలా, అప్పుడు బిగ్ బ్రదర్ లా చూసుకునే వాళ్ళు అందరినీ. ఓకే. ఇప్పుడు కూడా వీడియో చూస్తున్నాం, విన్ను అల్లరి చేయొద్దు. ఓకే. అండ్ మన మంచు లక్ష్మి గారి క్యారెక్టర్ ఎట్లా ఉండేది చిన్నప్పుడు? తనతో ఎక్కువ, అంటే అందరికంటే పెద్ద కదా, సో విష్ణుతోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది. జస్ట్ ఆడుకునే వాళ్ళు, హాయ్ బాయ్ అంతే. ఓకే. అంటే అకేషన్స్ లో కలిసినప్పుడు. ఓకే. ఓకే. నైస్. సో ఓవరాల్ గా మూవీ ఫీల్డ్ లో ఉండి మూవీస్ లాగ్ చేసి స్కిప్ చేస్తే మళ్ళీ ఎడ్యుకేషన్ కి వచ్చారు. అండ్ ఎడ్యుకేషన్ లైఫ్ అంతా ఇలా ఉంది. అండ్ ఏమన్నా అంటే లైక్ పర్సనల్ లైఫ్ కి వచ్చేసరికి పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దే ఆర్ గుడ్ అండి. ఇప్పుడు ఆ మధ్యలో కొంచెం ఫాదర్ కి హెల్త్ బాగాలేనప్పుడే నేను ఐ రీలోకేటెడ్. ఓకే. బట్ దే ఆర్ గుడ్ నౌ. ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ బిజినెస్. ఫ్యామిలీ బిజినెస్? ఏం బిజినెస్ చేస్తున్నారు? కన్స్ట్రక్షన్స్. సూపర్ అండి, బాగా సెటిల్ అయిపోయారు. మూవీ ఏమన్నా ప్రొడ్యూస్ చేస్తారా? నేను యాక్ట్ చేయాలిగా ఇప్పుడు. మీకు ఎందుకండి ఇంకా బాగా సెట్ అయిపోయినప్పుడు? ఓకే. సో లైఫ్ అంతా బాగా సెట్ అయిపోయింది. అండ్ మీ లైఫ్ లో చూసుకుంటే ఏదన్నా సాడ్నెస్ ఏమన్నా ఉందా ఎప్పుడన్నా? సాడ్నెస్ అంటే
అమ్మమ్మ చనిపోవడం ఒకటి పెద్ద వాయిడ్ నాకు. ఐ వాజ్ Okay. వెరీ మచ్ అటాచ్ టు హర్. ఏ మూవీ షూట్స్ కైనా తనే వచ్చేవారు నాతో, మమ్మీ కంటే ఎక్కువ. ఓకే. సో నేను లేను అంటే ఆ బాడీ నాకు చెప్పలేదు, నేను ఐ వోంట్ టేక్ ఇట్ ఏమో అని. సో అదొకటి బాగా సాడ్ ఇన్సిడెంట్ లైఫ్ లో. ఓకే ఓకే. బట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ కదా. అండ్ షీ హ్యాడ్ నో ఇష్యూస్ ఆల్సో. జస్ట్ పూజ చేసుకున్నారు రథసప్తమి రోజు, పీస్ఫుల్లీ షీ లెఫ్ట్. ఓకే. సో ఇట్స్ జస్ట్ వాయిడ్. మీరు చూసిన చైల్డ్ ఆర్టిస్టే కదండి వీళ్ళంతా, విష్ణు కానీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళ గ్రోత్ చూసాక ప్రజెంట్ ఎరాలో ఎలా అనిపిస్తుంటది మీకు? ఇట్స్ సో నైస్ కదండి. నా కాంటెంపరీస్ మనతో ఆడుకున్న వాళ్ళు కొలీగ్స్, ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ దెమ్. గ్లోబల్ స్టార్ అలా అయినప్పుడు, ఆస్కర్స్ వరకు ఆస్కర్ వెళ్ళిపోయారు. వచ్చినప్పుడు ఇట్స్ రియల్లీ అ ప్రౌడ్ మూమెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో మీకు నచ్చిన హీరోస్ ఎవరెవరు? ఇప్పుడున్న వాళ్ళలో ప్రభాస్ లైక్ గారు. అట్లీస్ట్ క్రష్ అన్న. ప్రభాస్ గారు. ఓకే. ఇంకా నాని గారు. నాని గారు. వీళ్ళిద్దరు మూవీస్ తప్పకుండా చూస్తారు. చూస్తా. సూపర్. అండ్ హీరోయిన్స్? అలా ఏం లేదు. హీరోయిన్స్ ఎవరు నచ్చట్లేదా? నచ్చట్లేదని కాదు, ఎవ్రీ వన్ ఆర్ గుడ్ ఇన్ దర్ ఓన్ వే. సో ఒక్కళ్ళు అని ఏం లేదు. ఓకే. మీకు బాగా ఇష్టమైన ఫుడ్? వెజ్. ఆమె అవును, వెజిటేరియన్. వెజ్ చెప్పారు. చైనీస్. ఎందుకంటే వెజ్ లో ఉన్నారు? మా ఇంట్లో అందరు తింటారు, నేను తప్ప. ఊరికే ఇష్టం లేదు. అంటే మనం చూడొచ్చు చాలా ఫ్యామిలీస్ లో కూడా Yes. వెజ్ నుంచి షిఫ్ట్ అయి నాన్ వెజ్ కూడా అవును, వెళ్తారు. And చాలా సార్లు మారడానికి ట్రై చేసి గొడవల ఇంట్లో పాపం వాళ్ళంతా నాన్ వెజ్ చేసుకుంటే నాకు ఒక్కదానికి చెయ్యాలి వెజ్. ఓకే. సో బట్ ఇంక ఇప్పుడు జరగదు అది. అయితే ఇప్పుడు దాకా అయిపోయేది. ఓకే. అండ్ ఇంత జర్నీ జరుగుతుంది అండ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక రిలేషన్ ఉంటుంది కదా, మీ లైఫ్ లో రిలేషన్ వచ్చిందా? ఉండేదండి, ఇప్పుడు లేదు. అవునా? Yeah. ఏంటంటే ఏమన్నా మేము తెలుసుకోవచ్చా? ఏం లేదు. వెన్ ఐ వాస్ డూయింగ్ మై మాస్టర్స్ ఇట్ వాస్ దేర్. ఓకే. ఇన్ యుఎస్. యా. ఓకే. థింగ్స్ డిడ్ వర్క్ అవుట్. ఓకే. అంటే మన ఇండియనా లేకుంటే ఇండియన్ తెలుగే. ఇండియన్ తెలుగే. ఓకే. అంటే ఏంటండి ఎక్కడ స్కిప్ అయింది? స్కిప్ అంటే హీ వాంట్స్ టు సెటిల్ ఇన్ యుఎస్. Okay. వచ్చేద్దామని. ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్ అన్నమాట. మరి మాస్టర్స్ కి వెళ్ళడం ఎందుకు? చదువుకోవడానికి వెళ్ళా, వర్క్ చేసి వచ్చా, సెటిల్ మీరు ఒక్కరే నిజాయితీగా వీసా ఇంటర్వ్యూ అప్లై చేసినట్టు కదా. అందరు మేము అక్కడికి వెళ్ళి రిటర్న్ అసలు ఏం అదే నాకు ప్రాబ్లమే కాలే, మంచి క్లారిటీగా చెప్పినా. ఓకే. అండ్ రీసెంట్ గా మాది చైల్డ్ ఆర్టిస్ట్ రీయూనియన్ అయింది. అవును. ఇట్ వాజ్ సో గుడ్. అంటే ఇది నా ఐడెంటిటీ కదా అనిపించింది. అంతే కదా. ఐఎమ్ నాట్ టేకింగ్ మై ఫాదర్స్ నేమ్, ఐఎమ్ నాట్ టేకింగ్ మై ఫ్యామిలీస్ నేమ్, ఇట్స్ యువర్ నేమ్, మై ఐడెంటిటీ. అందరినీ చూసి కలిసి అసలు ఆ థాట్ రావడం అసలు మదల వేణు గారికి అలాంటివి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అసలు అది కోఆర్డినేట్ చేయడం అనుకోవడం ఈజీ, ఎగ్జిక్యూషన్ వాళ్ళ నెంబర్స్. ఆయన అడిగారు నన్ను కూడా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చైల్డ్ ఆర్టిస్టులు అంటే. నేను యుఎస్ నుంచి వచ్చిన తర్వాత నా బర్త్డేకి ఒకసారి ఐ వాస్ థింకింగ్ అందరినీ కలుద్దాం, చాలా ఇయర్స్ అయిపోయిందని. ఐ టుక్ బాలాదిత్యాస్ నెంబర్, ఉదయ్, దిలీప్, వీళ్ళందరి నెంబర్స్ గ్యాదర్ చేసుకున్నా. ఒక 5 members వచ్చారు నా బర్త్డేకి. సో ఆ 5 members ఉన్నాయి, వేణుగారికి ఇచ్చా. సో సమ్హౌ ఇట్ హెల్ప్డ్ కదా, వాళ్ళు వచ్చారు అకేషన్ కి. సో ఇట్స్ లైక్ ఇది అంటున్నారు జరుగుతుందా అనుకున్నా, బట్ ఇట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ అ లవ్లీ వే. అండ్ థ్యాంక్స్ టు రోజారామ్ని ఆంటీ ఆల్సో. తను చాలా అంటే ఇంతకు ముందు చెన్నైలో కూడా ఒక ఈవెంట్ చేశారు, Part 1 అది కూడా చూసాను నేను. అసలు ఎంత అంటే మనం స్క్రీన్ మీద చూసిన వాళ్ళని ఎప్పుడో లాంగ్ బ్యాక్. మీరు అంటే మీరు ఆ ఈవెంట్ లో కూడా మీరు ఇంకొకరు ఎవరో చెప్పారు అంటే ఒకసారి ఒక మూవీలో కనిపిస్తే ఎప్పటికీ గుర్తుండిపోతాం కదా. అండ్ ఆ Part 1 చూసినప్పుడు కూడా నేను మూవీస్ లో చూసిన వాళ్ళు, ఓ వీళ్ళు కదా అని సో ఎక్సైటెడ్ కదా, ఎక్సైటింగ్ ఫీలింగ్, హ్యాపీనెస్ అండ్ హౌ మచ్ రెస్పెక్ట్ దే ఆర్ గివింగ్. అసలు ఫస్ట్ ఇదంతా ఎగ్జిక్యూట్ అయిన వేణుగారు రేపు ఉంది అని చెప్పిన తర్వాత అసలు నేను ఇంట్లో బిల్డప్ ఇచ్చాను. మాకు కూడా ఉంది రీయూనియన్, చైల్డ్ ఆర్టిస్టులు అన్నారుగా, రీయూనియన్ ఉంది రేపు ఈవెంట్, ఆ లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. సో ఇట్స్ ద రెస్పెక్ట్. ఓ ఎస్. అండ్ ఇది కంటిన్యూ అవ్వాలని కూడా మేము అనుకున్నాం. అలీ గారు కూడా చెప్పారు. ఎస్, అలీ గారు వచ్చారు. ఇట్స్ సో మెనీ గుడ్ మెమరీస్ కదా. ఓకే. సో ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ లో మీరు మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ టు ఆదాన్ టీవీ అండ్ చైర్మన్ గారికి కూడా. బికాస్ ఈ థాట్ తెచ్చినందుకు ఆయన ఎందుకు అనొచ్చు కదా, he encouraged that కదా. హిడెన్ టాలెంట్, కొంతమంది తెలుసుకోవాల్సిన విషయాలు. అండ్ చాలా మంది పోల్చుకోలేరు. ఇప్పుడు నన్నే
వీళ్ళెవరు వాళ్ళెవరు అని అడిగారు. సో ఇదంతా తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని మూవీస్ చేశారు, వాళ్ళ ప్రొఫైల్, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు కమింగ్ బ్యాక్, ఇవన్నీ. సో ఆయన యాక్సెప్ట్ చేయాలి కదా చైర్మన్ గారు కూడా. సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. సో తెలుగులో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు కదా, ఏ టైప్ ఆఫ్ రోల్స్ ని మీరు ప్రిఫర్ చేస్తున్నారు? అంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇంపార్టెంట్ రోల్స్ అండి, విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద స్టోరీ, విచ్ సూట్స్ మీ. అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఇంపార్టెంట్ రోల్స్ చేశాను. ఇప్పుడు జస్ట్ స్టాండింగ్ ఊరికి ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ వద్దు, ఇంపార్టెంట్ వస్తే చేద్దామని. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా, మళ్ళీ స్క్రీన్ ని ఫేస్ చేయాలంటే అప్పుడు కెమెరాకి ఇప్పుడు కెమెరాకి చాలా డిఫరెన్స్ ఉంది, టెక్నాలజీ మారిపోయింది. మరి ఆ గట్స్ ఉన్నాయంటారా? షూరా? హావ్ టు టేక్ ఇట్. అంటే మళ్ళీ ఏమన్నా క్లాసెస్ కి వెళ్ళి? లేదు లేదు, నేను అసలు ఏ క్లాసెస్ కి వెళ్ళలే అప్పుడు కూడా. ఓకే. అప్పుడు అంటే వేరు, అంటే చిన్నప్పటి నుంచి గ్రో అయ్యారు కాబట్టి అది డిఫరెంట్ థింగ్. అండ్ ఈ రోజులో మనం చూస్తే చాలా మంది హీరోస్ కూడా లైక్ థియేటర్స్ కి వెళ్ళి మళ్ళీ యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకుని వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. ఏమో, లెట్స్ సీ అండి. ఐ డోంట్ థింక్ ఐ నీడ్ ఇట్, బట్ ఇఫ్ దే ఇన్సిస్ట్, ఆర్ ఇప్పుడు ఈ వర్క్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ ఇఫ్ ఇట్స్ నీడెడ్ ఐ విల్ డెఫినెట్లీ డూ. లెర్నింగ్ ఇస్ ఎవ్రీడే ప్రాసెస్ కదా. అండ్ ఇంకో విషయం అండి, మీరు 90+ మూవీస్ యాక్ట్ చేశారు. ఎన్ని ఇయర్స్ లో చేశారు? 13-14 years. 14 years లో 90+ మూవీస్. ఇప్పుడున్న హీరోస్ కి అంటే ఈ 14 years లో 14 మూవీస్ వస్తే చాలా. అదర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లైక్ మలయాళం చేశాను, తమిళ్ చేశాను, హిందీ ఒక మూవీ చేశాను. ఓకే. తమిళ్ అంటే ఇప్పుడు రజనీకాంత్ గారితో ఏమైనా చేశారా? యాక్చువల్లీ భాష మూవీలో ఒక రోల్ ఉన్నిందండి, అది షూట్ చేసిన తర్వాత ది చేంజ్ ద స్టోరీ. ట్రిమ్ అయిపోయింది. అసలు అది తీసేసారు, ఆ క్యారెక్టర్ కొంచెం లైన్ మార్చారు అప్పుడు స్టోరీలో. సో బాగా ఫీల్ అయ్యా. చేశాను, షూట్ జరిగింది కానీ అది మూవీలో లేదు. చేంజ్ చేశారు. ఏమన్నా చెప్పారా మేము మిమ్మల్ని తీసేస్తున్నాం? స్టోరీ మార్చారని చెప్పారు. స్టోరీ మార్చారని చెప్పారు. రెమ్యునరేషన్ మామూలుగా లెందీ రోల్ కి ఇచ్చేదే ఇచ్చారు, జస్ట్ మిస్టేక్ అని చెప్పి. అప్పట్లో ఎంత ఇచ్చేవారు? నాకు అసలు తెలియదు. ఎక్స్పెక్టేషన్ అంటే తెలుసుకున్నా ఎంత ఇచ్చేవాళ్ళని ఎప్పుడు అడగలేదు. మమ్మీ డిపార్ట్మెంట్ అదంతా. అంటే నాకు అది రజనీ గారితో స్క్రీన్ మీద రాలేదని చాలా ఫీల్ అయ్యా. నో ప్రాబ్లం. నాకు తెలిసి మీ పిక్ ఉంది, నాకు చూసా ఒక చోట. సో ఇప్పుడు వరకు మీరు యాక్ట్ చేసిన మూవీస్ రెమ్యునరేషన్ అంతా మీ మదర్ దగ్గర ఉందన్నారు కదా, సో మరి ఆ డబ్బులు మీరు యూజ్ చేశారా, మీ మదర్ యూజ్ చేశారా? అంతా తనే చూసుకుంటది, ఇంకా నాకేది కావాలన్నారు తనే కదా. ఓకే, నైస్ నైస్. సో ఓవరాల్ గా సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చూస్తే ఎంతో మంది లెజెండ్స్ తో యాక్ట్ చేశారు. నైస్ జర్నీ మీది మొత్తము. అండ్ 90+ మూవీస్ అంటే చిన్న విషయం అయితే కాదు. మీరు నార్మల్ గా మూవీస్ అంటే చిన్నప్పుడు చాలా క్యూట్ గా బబ్లీగా కనిపించేవారు కదా, కర్లీ హెయిర్ ఉండి కూడా. సో ఇలాంటి వాళ్ళకి యాడ్స్ కూడా వస్తాయని విన్నాను, మీరు ఏమైనా యాడ్స్ చేశారా? నేను టీడీపీకి కూడా యాడ్స్ చేశానండి. టీడీపీకి అంటే చంద్రబాబు నాయుడు గారు విత్ రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ లో టీడీపీ యాడ్స్ చేశాం రామోజీ ఫిలిం సిటీలో. మేమే ఇనాగరేషన్ రామోజీ స్టార్ట్ అయినప్పుడు యాడ్స్ అక్కడే స్టార్ట్ అయ్యాయి. అండ్ చంద్రబాబు నాయుడు గారు వాజ్ వెరీ హ్యాపీ. ఏ ఇయర్ లో? దట్ వాజ్ 97-98. ఓకే ఓకే. అండ్ అవన్నీ చాలా ఫేమస్ అయ్యాయి, చాలా రీచ్ అయ్యాయి. ఆయన పర్సనల్ అంటే నేను చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చైర్పర్సన్ గా చేశాను, చిల్డ్రన్స్ జ్యూరీకి. సో ఆ మీట్ లో కలిసినప్పుడు చంద్రబాబు గారు అప్రిషియేట్ చేశారు, చాలా రీచ్ వచ్చింది యాడ్స్ కి, చాలా బాగా వచ్చింది అని చెప్పి. మీరు అనుకోవచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చానని, బట్ యు క్రియేట్ మచ్ బ్యాక్గ్రౌండ్. అండ్ మణిశంకర్ గారికి యాడ్స్ చేశాను, మణిశంకర్ గారికి ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, అవి కూడా చేశాను. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అదర్ దెన్ దిస్ నార్మల్ గా ఈ రిఫైన్డ్ ఆయిల్ యాడ్స్ అని, లేపాక్షి నంది బుక్స్ యాడ్స్ అని, ఇవి కూడా చేశాను. ఓకే ఓకే. లేపాక్షి నంది యాడ్స్ ఒక పాట ఉండేది, లేపాక్షి నంది అని, గవర్నమెంట్ యాడ్ అది కూడా. ఇదంతా ఒక 13 years ఏజ్ లోనే అంతే, ఆ టైం లోనే. ఎన్ని చేశారండి మీరు? మేము 20 years వచ్చినా కూడా ఇంకా డబ్బింగ్స్ కూడా చెప్పాను కదా. డబ్బింగ్స్ అందరు చైల్డ్ ఆర్టిస్ట్లకు చెప్పాను. ఓకే, అంటే నావి నాకు కాకుండా. అదే అదే అర్థమైంది. ఎంత మందికి చెప్పారు అలా? బాలాదిత్యకి చెప్పా కొన్ని, తన క్లాస్ ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు. ఓకే. శుభలగ్నంలో ఉదయ్కి చెప్పా, సూపర్ పోలీస్ లో ఇద్దరు పిల్లలకి ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి, ఇద్దరికి నేనే చెప్పా. ఓకే. డిజ్నీ సంధ్య ఈటీవీలో నేనే చెప్పా, మిక్కీకి మిన్నీకి, కార్టూన్ సిరీస్ అది 3 years వచ్చింది అది. ఒకసారి మేము ఆ వాయిస్ ఏమని వినొచ్చా? మిక్కీ వచ్చి బాయ్, వాడికి కొంచెం వేరే ఉంటుంది. హే మినీ, why don't you go?
ఐ వాంట్ ప్లే విత్ యూ, ఆర్ యూ స్టిల్ డూయింగ్ యువర్ హోంవర్క్, అది మిక్కీది. ఓకే. మిన్నీ ఏమో గర్ల్ ఫ్రెండ్ వాడిది. హే మిక్కీ డోంట్ ఇరిటేట్ మీ, అది తనది. నైస్ నైస్. మోడ్యులేషన్ కూడా చాలా అది కొంచెం లాగ్స్ ఎక్కువ ఉంటాయి, కార్టూన్ కదా, మనలాగా సింక్ ఉండదు కాబట్టి. సూపర్ అండి. సో ఓవరాల్ గా ఒక మల్టీ టాస్క్ మీది అంతా. అంటే లైఫ్ జర్నీ చూస్తుంటే పొలిటికల్ గా కూడా మీరు యాడ్స్ చేయడము, అండ్ ఇంకోటి మూవీస్ లో అంటే 90+ మూవీస్ అంటే చిన్న విషయం కాదు. లెజెండ్స్ అందరితో యాక్ట్ చేశారు. మరి చూసారు కదండి శ్రేష్ఠ గారి గురించి మీకు తెలియని అనేక విషయాలు ఈ ఇంటర్వ్యూలో మనం తెలుసుకున్నాము. అండ్ మరి మీరు గుర్తుపట్టారా లేదా ఇప్పటికైనా శ్రేష్ఠ గారిని? అండ్ ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం మా ఆదాన్ టాకీస్ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అండి. ఇట్స్ సచ్ ఎ గుడ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.